అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొట్లకాయ పెరుగు కర్రీ చేయబోతున్నానండి. దీన్ని పొట్లకాయ పెరుగు పచ్చడి అని కూడా అంటారు. ఇది అన్నంలోకి గాని, చపాతీలోకి గాని బావుంటదండి. దీనికోసం ఒక చిన్న పొట్లకాయలండి. ఒక పావు కేజీ దాకా ఉన్నాయి. ఇవి తీసుకొని పైన బాగా పీల్ చేయాలండి. చాకుతో ఇలా పీల్ చేసి దీనికి కొంచెం సాల్ట్ తీసుకొని బాగా పూసి రుద్దినట్టుగా చేసి బాగా కడిగి పెట్టుకోవాలి వీటిని. అట్లా చేస్తే పైన దీనికి కండ్రలాగా ఉంటది. అది పోతదనమాట. ఇంక తర్వాత దీన్ని కట్ చేసుకొని ఈ మధ్యలో ఉండే ఇత్తనాలన్నీ తీసేయాలండి. మొత్తం తీసేసి ఇట్లా పొడవుగా అన్ని ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2 కాయల్ని. తర్వాత 2 ఉల్లిపాయల్ని కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలను కూడా కొంచెం మీడియం సైజువి తీసుకొని అవి కూడా కట్ చేసి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇంక దీంట్లోకి తాలింపు గింజలండి. కొంచెం ఆవాలు, కొంచెం గుండు మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెము కరివేపాకు, ఎండుమిరపకాయలు తుంచేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒక 2 నిమిషాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి కొంచెం కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇట్లా పెడితే మగ్గుతాయి బాగా. ఇంకా ఈ విధంగా మగ్గిన వాటిని కొంచెం కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా అన్నిట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటిని బాగా మిక్స్ చేసి ఇంకా ఈ కర్రీకి సరిపోయేంత మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు నేనైతే 1 స్పూన్ వేసానండి. కొంచెం తక్కువగా, చిన్న స్పూన్ తోటి కొంచెం తక్కువగా అంటే 1/4 స్పూన్ వేసాను. తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసాను. ఒక హాఫ్ స్పూను కారం వేసాను. వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఇంకా ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలి కలిసి. ఇంకా కొంచెము ఒక హాఫ్ కప్పు వాటర్ వేసా. ఈ ముక్కలు కొంచెం మామూలుగా అయితే అవన్నీ వాటర్ అవసరం లేదు. తొందరగా మగ్గిపోతాయి లేతదైతే. ఇంకా ఇది కొంచెం ఉడకనట్టుంటే కొద్దిగా ఒక హాఫ్ కప్పు వేసా. ఈ విధంగా ఇట్లా మెత్తగా ఉడకాలండి. ఉడికి అసలు వాటర్ అనేది లేకుండా ఉండాలి. డ్రైగా అయినట్టుగా చేసేటట్టు చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా దీనికోసం పెరుగు ఒక 300 ml తీసుకున్నానండి. అంటే పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని బాగా చిలికి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేశాకే కలపాలి. ఇంకా ఆపిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి పొడి చేసుకుని జీలకర్ర పొడి వేసి కలిపి ఇంక సర్వ్ చేసుకోవటమేనండి. మీకు తెలుసో లేదో ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, అర్థమవుతుంది మీకు కూడా. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.